తెలుగు జాతి మొత్తం గర్వించే ఒక నటుడు. తెలుగు సినిమా అనగానే 2 కళ్ళు అనుకుంటారు. అందులో మొదటి కన్ను ఎన్టీ రామారావు గారు. ఆయన గతించి కూడా 30 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కూడా ఆయన పుట్టినరోజుని ఇప్పటికి కూడా పండగలా చేసుకుంటున్నారు తెలుగు ప్రజలంతా. కారణం ఏంటంటే ఆయన ఒక నటుడుగా, చిన్న నటుడుగా వచ్చాడు. మన దేశం అంటూ ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయ్యాడు. చిన్న పాత్రతో స్టార్ట్ అయ్యాడు. దేశమంతా వ్యాపించాడు. దేశం మొత్తం కూడా తెలుగు అనగానే ఎన్టీ రామారావు గారు అంటారు. అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగుదేశం, తెలుగు నాడు, తెలుగు మనుషులు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మనవాళ్ళు అని చెప్పేసి మొదటి నుంచి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఆయనకి నటన పరంగా కూడా మీరు లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరన్నా ఒక యాక్ట్ చేస్తా, లేకపోతే చిన్న స్క్రీన్ ప్లే రైటింగ్ చేస్తేనో, లేకపోతే 2-3 రకాలుగా వెర్షన్స్ ఉంటే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంటున్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ఎన్ని చేసేవారంటే ఈజ్ ఎ రైటర్, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ నిర్మాత. ఆయన పెద్ద నటుడు. ఆయన దాదాపుగా ఒక 300 సినిమాల్లో హీరోగా నటిస్తే ఒకసారి వేసిన పాత్ర మళ్ళీ ఒక్కోసారి లేదు. అంటే ఎన్ని పాత్రలు ఉంటాయి. మనకు రీసెంట్గా కనుక చూస్తే కొన్ని బుక్స్ వచ్చినాయి ఎన్టీ రామారావు గారి గురించి. యుగపురుషుడని, శకపురుషుడని, ఇట్లాగా చాలా బుక్స్లో కూడా ఆయన స్టిల్స్ అన్నీ ఉన్నప్పుడు చూస్తే వావ్, వాట్ ఎ మ్యాన్ హీస్, ఎంత లెజెండ్. ఒక నటుడుగా ఎన్ని కీర్తి కిరీటాలు అందుకోవాలి, అన్నీ అందుకున్న గొప్ప నటుడు కదా అనిపించింది. ఇకపోతే 1982లో తెలుగువారికి ఏదో అభద్రతా భావం ఉండింది, వాళ్ళని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా పోరాడాలి, రాజకీయంగా మనం ఎదగాలని చెప్పేసి వచ్చాడు. ఒక్క 9 నెలల్లోనే పార్టీని పెట్టాడు, పార్టీలో గెలిచాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది మామూలు విషయం కాదు. మొన్న సీఎం విజయ్ తమిళనాడులో సంచలనం సాధించి విజయం సాధిస్తే అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకున్నారు. అంత పవర్ఫుల్ మ్యాన్ ఆయన. చనిపోయినా ఇప్పటికీ అందరి గుండెల్లో ఆయన ఎప్పుడు నిలిచే ఉన్నాడంటే చాలా తక్కువ మందికే జరుగుద్ది. ఒక మహా చక్రవర్తులకు, లేకపోతే శ్రీకృష్ణదేవరాయ లాంటి రాజులకో, లేకపోతే మహానటుడు ఎన్టీ రామారావు గారు లాంటి వారికో, ఇలాంటి వారికి మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇంకా ఎన్నో 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 రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు, అసలుకి అన్ని హామీ పథకాలు ఇచ్చారు. ₹2 కిలో బియ్యం అంటే ఆ రోజుల్లో నిజంగా అందరి ఇళ్లల్లో శుభ్రంగా ఉండటానికి, తినడానికి ఇబ్బంది లేదు అన్నట్టుగా ఆయన తయారు చేశాడు. ఇలాంటి ఎంతోమంది రోడ్డు మీద చదువుకున్నవాడు అయితే కనుక మీరు రాజకీయ నాయకుడిగా పనికొస్తారు, నన్ను నమ్మి నాతో పాటు రండి అని చెప్పేసి ఎంతోమంది రాజకీయానికి సంబంధమే లేని వ్యక్తుల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఎదుగుతారు, ఖచ్చితంగా పోటీ చేయండి అంటూ ఎంతోమంది డాక్టర్లను తీసుకొచ్చాడు. అంతకుముందు రాజకీయ నాయకులు అంటే అంతా ముసలివారు, పెద్ద వయసు ఉన్నవారు, 60 దాటిన వారు అంతా రాజకీయం చేస్తారనుకునే టైంలో 25 ఏళ్ళు చేసిన ప్రతి యువకుడు కూడా రాజకీయానికి పనికి వస్తాడని చెప్పిన గొప్ప నేత. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎంత గట్టిగా ఉండాలని చెప్పి నమ్మిన మనిషి, స్ఫూర్తిరూపి, గట్టిగా ఏదైనా సరే తను ఒండిగా వాదన చేస్తాడు. తను ఒక మాట మీద నించున్నాడంటే ఆ మాట కోసం నిలబడతాడు. అందుకే మద్యపాన నిషేధం గురించి కానీ దేని గురించి అయినా సరే సైన్ పెట్టాలంటే గెలవగానే చేసిన పని ఎప్పుడైనా సరే ఉమెన్కి పెద్దపీట వేసేవాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో గొప్ప విజయాలు. ఆయన జయంతి నేడు. అందుకనే ఆయన గురించి ఒక 4 మాటలు చెప్పాలనిపించింది. ఇక వారసత్వాలు, వంశాలు అంటారు. వాటికి సంబంధించి కూడా మాట్లాడుకుంటే ఇప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు ఆయన. ఇంత మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 60 దాటినాయి, ఆయనకు కూడా 60 దాటినాయి. అయినా కూడా ఇంకా అందులో నుంచి చేయగలను, నేను చేస్తాను అని చెప్పి నిరూపించుకొని ₹100 కోట్ల షేర్లను తీసుకొస్తున్నారంటే మామూలు విషయం కాదు. దానికంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే నిర్మాతగా కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయన వారసత్వంగా కూడా ఇంకా చాలామంది వస్తున్నారు. ఇంకా ఆయనకి హరికృష్ణ, ఆయన రథసారథిలాగా ఉండేవాడు రాజకీయం టైంలో. హరికృష్ణ గారు అబ్బాయే జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళు కూడా తాతకు దగ్గర మనవాళ్ళలాగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ కూడా ఫ్యాన్ బేసు. మొన్నొచ్చిన ఆస్కార్ అవార్డు, తెలుగు సినిమాకు ఒక ఆస్కార్ అవార్డు వస్తే అందులో 2 హీరోలు నటిస్తే అందులో ఒక హీరో జూనియర్ ఎన్టీఆర్ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా తాతకు దగ్గర తన మనవాళ్ళలాగానే ఎక్కడ కూడా తగ్గకుండా రోజు రోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పేరు కూడా నందమూరి తారక రామారావు అవటం యాదృచ్ఛికమైనప్పటికీ కూడా నిజంగా గొప్ప గొప్ప వాళ్ళు.
అందుకే ఆ గొప్ప వాళ్ళిద్దరూ ఒకే నెలలో, ఒకే వారంలో పుట్టారేమో అనిపిస్తుంది. మొన్న మే 20వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ గారు పుడితే, మే 28వ తారీఖు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. చూడండి. అంటే ఒక విషయం, ఒక గట్టితనం ఉండాలి అంటే గనక ఇలా కలిసొస్తదేమో అనిపించింది నాకు ఈ డేట్స్ అన్నీ కూడా గమనిస్తే. ఇక రాజకీయంగా ఎంత ఎత్తుకెదిగారో, నటన పరంగా ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు చూసారో ఆయనకసలు కొదవే లేదు. అందుకే ఆయన్ని విశ్వ నట చక్రవర్తి అన్నారు. అసలు అంత పెద్ద బిరుదులు అయన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ఆయనకి. హైదరాబాద్ గానీ, చెన్నై గానీ మహానగరాల్లో ఆయన వెలిగిన తీరు మామూలు తీరు కాదు. ఒక సింహంలాగా ఉండేవాడంటూ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ చెప్తారు. ఏదన్నా ఒక సీన్ జేయాలంటే అలా కఠోర శ్రమతోని ఎంత పెద్ద పద్యాలనైనా వల్లెవేసేసేవారట. ఒకసారి పొరపాటున గనుక టేక్ రాకపోతే అందరిని బయటికి వెళ్ళిపోయి, మీరు నేను చెప్పినప్పుడు రండి అని జెప్పేసి, మళ్ళీ వాళ్ళందరూ వచ్చినప్పుడు గూడా ఎక్కడ నించున్నాడో అక్కడే నించొని అదే కంఠోపాఠం చేస్తూ తన డైలాగ్‌కి సంబంధించి, తన డిక్షన్‌కి సంబంధించి చూసుకునేవారట ఎన్టీఆర్ గారు. ఆయన గురించి ఒక్కొక్క కథ చెప్తుంటే ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తుంటాయి. ఆయనకి సంబంధించి ఇప్పటికీ కథలు చెప్పేవాళ్ళు, ఆయన గురించి ఆయనతో ట్రావెల్ చేసేవాళ్ళు చాలామందితోని మాకు గూడా పరిచయం ఉండటం, వాళ్ళందరూ గూడా ఎంతో అనుబంధంగా మాట్లాడటం నిజంగా గొప్ప అదృష్టం. ఇకపోతే ఆయనకి సంబంధించి ఆయన వీరాభిమాని అని చెప్పుకుంటూ, ఆయన్ని దండం పెట్టుకుంటూనే బతుకుతున్నానని చెప్పే ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడున్నాడు వైవీఎస్ చౌదరి గారు. ఆయన, ఆయన గూడా ఎప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడకుండా ఏ మాట మాట్లాడరు. ఇలాంటి గొప్ప సంస్కారాన్ని అందరికీ ఇచ్చి వెళ్ళిపోయిన ఎన్టీ రామారావు గారు 10 మందికి ఎంతో ఉపయోగపడుతున్నారు ఇప్పటికి గూడా. ఆయన పెట్టిన పార్టీనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా కీలకంగా ఉండింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అల్లుడే. అందుకనే ఇయన్నీ గూడా ఉన్నాయి గాబట్టే ఒకసారి ఆయన గురించి అందరికీ తెలిసిన విషయాలివి. ఒకసారి మళ్ళీ మాట్లాడదామని అనిపిచ్చింది. టాక్ తెలుగు ఇలాంటి అనేక విషయాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.